నేను అన్ని క్వశ్చన్స్ సాల్వ్ చేశాను. అరే అంకుష్, గాల్లో చెయ్యి ఊపినంత మాత్రం మామిడికాయలు కింద పడిపోవు. సరేలే అంకుష్, ఎగ్జామ్ లో ఎలాగో ఫెయిల్ అయిన తర్వాత నువ్వు ఏడుస్తూనే కూర్చుంటావు కదా. నేను ఫెయిల్ ఎందుకు అవుతాను? నేను అన్ని క్వశ్చన్స్ కి కరెక్ట్ ఆన్సర్ రాసేసాను. ఆన్సర్స్ రాసేసావు సరే, కానీ నువ్వు రాసింది ఇన్విజిబుల్ ఇంక్ పెన్ తో. నువ్వు ఎంత రాసినా అవి చెరిపోయి ఉంటాయి తెలుసా? ఇన్విజిబుల్ ఇంకా జరగలేదే. నన్ను భయపెట్టడానికి ట్రై చేస్తున్నావు. బానే ఉందిలే. ఇప్పుడు సంతోషంగా నవ్వుతున్నాడు, కానీ రేపు ఫెయిల్ అయిన తర్వాత తప్పకుండా ఏడుస్తాడు. మీరు కూడా అంకుష్ లో ఏడవడం మొదలు పెట్టాలి, ఎందుకంటే మీ పేపర్లో అసలు ఏమీ లేదుగా. టీచర్ మిమ్మల్ని కూడా ఫెయిల్ చేసేస్తారు. రంగా ఫెయిల్ అవ్వడమా? రంగా దగ్గర పాస్ అవ్వడానికి ప్లాన్ ఉంది. టీచర్ లంచ్ తినడానికి వెళ్ళినప్పుడు రేణు ఆన్సర్ షీట్ నుంచి కాపీ చేసేస్తాను. బజరంగి, ఇప్పుడేం చేద్దాం? నా ఆన్సర్ షీట్ లో కూడా ఈ పాటికి చెరిగిపోయి ఉంటాయి. టీచర్ నన్ను ఫెయిల్ చేసేస్తారు. చెయ్యదులే, నువ్వు మీ టీచర్ కి నిజం చెప్పు. కానీ టీచర్, రంగా నా పెన్ని ఇన్విజిబుల్ ఇంక్ పెన్ లాగా మార్చేశాడు. అంకుష్, నీకు చెప్పడానికి ఇంకేం కథ దొరకలేదా? నేను నిజమే చెప్తున్నాను. నా టైం వేస్ట్ చేయకు. లంచ్ టైం తర్వాత చాలా ఆన్సర్ షీట్స్ చెక్ చేయాలి. నేను ఆన్సర్ షీట్ నుంచి కాపీ చేసుకుంటాను. నేనున్నప్పుడు ఇలాంటి పనులేవి నువ్వు చేయలేవు రంగా.